నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తెలంగాణలో అత్యంత చర్చనీయాంశమైనటువంటి అంశంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనే కాదు, గత కొద్ది నెలలుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి జరిగినంత రాజకీయం ఏ అంశానికి సంబంధించి జరగలేదు. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో కూడా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చర్చ జరిగింది. నిజంగానే ఒక సగటు వ్యక్తి ఫోన్ని ఇంత సులువుగా ట్యాప్ చేయొచ్చా, అధికారం మన చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చా అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేవలం రాజకీయాల వరకే ఇది పరిమితం అవుతోందా, రాజకీయ విమర్శల వరకే ఇది పరిమితం అవుతోందా, కేసులో పురోగతి ఎంతవరకు ఉంది అనేటువంటి అనుమానాలు కూడా సామాన్య ప్రజలకు లేకపోలేదు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆ కేసు ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఈరోజు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చారు, అయినా కానీ కేసులో ఎందుకు ఎటువంటి అప్డేట్ రావట్లేదు అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఇకపోతే కేవలం రాజకీయంగా ప్రత్యర్థులని లేకపోతే రాజకీయంగా ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేకపోతే ఆర్థికంగా కూడా బలపడేందుకు, ఆర్థికంగా స్వప్రయోజనాలు పొందేందుకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఇతర కారణాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఒకవేళ ఆర్థికంగా రాజకీయంగా మాత్రమే బలపడడానికి లేకపోతే లబ్ధి పొందడానికి ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే జడ్జీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, డాక్టర్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, లాయర్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, వీళ్ళందరినీ పక్కన పెడితే అతి సామాన్యుల ఫోన్లు ట్యాప్ చేశారనే చర్చ కూడా ఉంది. చాలామంది సామాన్యులు కూడా మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బయటకు వచ్చి బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు కొంత రాజకీయం పక్కన పెట్టి అసలు సబ్జెక్టివ్గా అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగేంత అవకాశాలు ఉన్నాయా లేదా, ఒకవేళ జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఫోన్లు ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేసేటువంటి అధికారం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ ఏ సందర్భాల్లో ట్యాప్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే మొత్తం వ్యవహారం జరిగి ఉండొచ్చా, అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అని చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగిందా, చాలా పరికరాలు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు కాబట్టి మరి ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఈ విషయం మొత్తం కూడా ఎయిర్పోర్ట్ అథారిటీస్కి తెలిసే ఉంటుంది కదా, మరి ఆ రోజు ఎందుకు ఎవరు దీని గురించి నోరు మెదపలేదు అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్, అదేవిధంగా అడ్వకేట్. వారితో పాటుగా కొలిపాక శ్రీదేవి గారు, అడ్వకేట్, బీజేపీ నాయకురాలు, వారితో కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కొద్దిసేపటి డాక్టర్ శివకుమార్ గారు, వారితో పాటుగా గడ్డం తిరుపతి గారు, హైకోర్టు అడ్వకేట్, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా శ్రీదేవి గారితో ప్రారంభిద్దాం. శ్రీదేవి గారు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ శ్రీదేవి గారు, అంటే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అధికారం చేతిలో ఉంటే అత్యంత వ్యక్తిగత విషయమైనటువంటి ఇద్దరి మధ్య సంభాషణను వినడం అంత సులువా అనేది ఈరోజు చాలామందికి వచ్చేటువంటి డౌట్. అసలు ఆ వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత గోప్యతకు ఈ దేశంలో స్థానం లేదా అనేటువంటి చర్చ కూడా రాకపోలేదు. ఏం చెప్తారు దీని గురించి? సార్ ఇప్పుడు సార్ నమస్తే. ఇప్పుడు మనకి ఐఫోన్లు వచ్చిన తర్వాత, ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈజీ అయిపోయినాయి సార్. ప్రతిరోజు ఫోన్ ఓపెన్ చేయడానికి కూడా మనకి ఏమొస్తుంది, మనని మోసం చేయడానికి మా ఓటీపీ అడుగుతున్నారు, మనీ అవి అడుగుతున్నారు, ఇవి అడుగుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అధికారులు, పెద్ద అధికారులు ఏం చేస్తున్నారు, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయటం, ఇవి చేయటము చాలా మందికి చేస్తున్నారండి. ఇప్పుడు హీరోయిన్లకి చేస్తున్నారు, లేడీస్ ని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇవి రోజు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులను ఒక్కళ్ళనే కాదు ఫోన్ ట్యాప్ చేసేది, హీరోయిన్లని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఫోన్ ట్యాపింగ్ చేయటము, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటము. అవునండి, ఫోన్ లో మనం ఏవో మాట్లాడుకుంటున్నాం, అవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడే కాదు సార్, ఇది చేయబట్టే 5 సంవత్సరాల నుంచి ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ జరుగుతున్నాయి అని వస్తూనే ఉన్నాయి. ఖమ్మం దగ్గరలో ముదిగుండ మండలంలో కూడా ఒకటి ఫోన్ ట్రాపింగ్ యూనిట్ పెట్టారని కూడా తెలిసింది సార్. 2 years బ్యాక్ అక్కడ పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇలాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఎవరి ఫోన్ లో మాట్లాడటానికి కూడా సీక్రెట్లు భయంగా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ లో మాట్లాడొచ్చు, ఈజీ అయింది. లెటర్స్ పోయి హాయిగా ఫోన్లు వచ్చాయి, మనకి వాట్సాప్లు వచ్చాయి అనుకున్నాం. వాట్సాప్ కాల్లో కూడా మాట్లాడి అసభ్యకరమైన ఫోటోలను చిత్రీకరించి మళ్ళీ వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటివి రోజు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.
మన ఎంత టెక్నాలజీ పెరుగుతోందో అంత టెక్నాలజీకి బదులు మనకి అన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి సార్. లాభాలు ఉన్నాయి అనుకుంటున్నాం టెక్నాలజీ. ఇప్పుడు ఒక నిమిషంలో మనం అమెరికాకి మాట్లాడొచ్చు. ఒక సెకండ్ లో వాళ్ళకి మనం కనపడొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కానీ అంతకంటే కూడా నష్టాలు కూడా అంతే జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్ వల్ల. హలో రామ్మోహన్ గారు, ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం అండి. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే విజయ్, మీకు అట్లాగే శ్రీదేవి గారు కూడా చెప్పండి. నమస్తే. ఎస్, అంటే గత బీఆర్ఎస్ చేసిందనేటువంటి విమర్శను ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండూ కూడా బలంగా చేస్తున్నాయి. కాకపోతే బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ సరైనటువంటి విచారణ జరిపించట్లేదు, అంటే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విచారణ జరిపించట్లేదనేమో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకొని చేయొచ్చు కదా అని చెప్తున్నారు. సరే, ఇక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలంటే సిబిఐకి కన్సెంట్ ఇవ్వాలి, ఇదంతా వేరే చర్చ. కానీ ఒక్క పార్టీ పైన మరొక పార్టీ రాజకీయ విమర్శలు చేసుకునేంత వరకే పరిమితం అవుతోంది. కానీ ఎక్కడా కూడా ఈ కేసులో పురోగతి కనిపిస్తున్నట్లుగా పెద్దగా అనిపించట్లేదు. అంటే ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఏదైనా బిగ్ అప్డేట్ వస్తుందేమో అనేటువంటి తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. సరే, అంత త్వరితగతిన లేకపోతే వెంటనే తేలిపోవాలని ఎవరు చెప్పట్లేదు. కానీ కేసు అంటే మీ వరకు ఏమనుకుంటున్నారు? కేసు నిజంగానే నత్తనడకన సాగుతోంది అనుకోవచ్చా, లేకపోతే లేదు నిజంగానే పోలీసులు దీని గురించి కష్టపడి తొందరగా ఫైండ్ అవుట్ చేసేటువంటి క్రమంలో ఉన్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా కొంచెం అకాడమిక్ గా మాట్లాడుతున్నా విజయ్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఆరోపణ కూడా శ్రీదేవి గారు ప్రస్తావించకపోయినా నేను ప్రస్తావిద్దాం అనుకున్నాను. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే సిబిఐ చెప్పి తెలిసి పడేస్తాం, మీరు పూర్తిగా కిషన్ రెడ్డి గారు అన్నారు, మన బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. బీజేపీ నాయకులందరూ అదే మాట్లాడుతున్నారు. దాన్ని తప్పట్లేదు, కరెక్ట్ వాళ్ళన్న సిబిఐ అదే. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ కేసు తీగ లాగితే డొంక కదిలింది. మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే ఈ కేసులో టీ కప్పులో తుఫాన్గా మార్చకండి, కేవలం పోయినట్టు చేయకండి, దీనిలో పూర్తి విచారణ జరపాలి. పౌర హక్కులు, నేను అడ్వకేట్ గా పౌర హక్కులు మన గోప్యత ఉన్నది. శ్రీదేవి గారు చక్కగా వివరించారు, చెప్పారు కదా, మన భార్య భర్తల మధ్య సంభాషణలు మాట్లాడుకోవడం ఇవన్నీ వినడం ఇవన్నీ చేశారు కనుక గోడకు చెవులు ఉంటే అనంటే ఆ తయారైంది. దీన్ని మన గోప్యతకు భంగం కలిగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా క్షమించవద్దు మనం. కరెక్ట్, 2018 కంటే ముందు చేయలేక 2018 కన్నా ఎన్నికల కన్నా ముందు నుంచి కొంత ఇది జరిగినట్టు మనకు అర్థమవుతుంది. 2014లో టెక్నాలజీ లేదు, దాంతో పాటు మేమే అధికారంలోకి వస్తామని ఒకటి ఉండే కనుక చేసింది కావచ్చు, చేయకపోవచ్చు. 2018 తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇందుగారు అందు లేడని అన్నట్టు ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళు చేసిండ్రు. ఒకటి రాజకీయ నాయకులలో ప్రతిపక్షంలో రాజకీయ నాయకులు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళ పార్టీ పక్షంలో ఉన్న వాళ్ళు పాము కనుక గుడ్డు పెడితే తన గుడ్లను తానే తిన్నట్టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు నలుగురు వాళ్ళ పై నాయకులు విడిచిపెడితే అంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని అంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మనం రెండోసారి మంత్రివర్గం ఏర్పాటు చేసే క్రమంలో ఆయన ఓట్లు తీసుకున్నాడు, మాకు చెప్పలేదని దాని మీద ఆరోపణ ఉన్నది. అది కనుక ఆయన పక్కన పెట్టారు మంత్రివర్గం నుంచి. ఆయన ఒక్కరిని పక్కన పెడితే లాభం లేదే, కొడుకును మన అల్లుడిని కూడా పక్కన పెట్టారని ఆరోపణ ఉంది. కనుక తమ నాయకులను విడిచిపెట్టలే. కేసీఆర్ గారు ఫోన్ కూడా ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చినాక విజయ్, మనకు ఒకసారి అవకాశం దొరికితే ఎవరిదైనా ఇప్పుడు మనం కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. ఒక టెక్నాలజీ ఇచ్చినాక ఏదైనా చేయొచ్చు కదా. వాళ్ళు కేసీఆర్ ఫోన్ కూడా చేయొచ్చు, మనకేం తెలుసు మనకే కదా. అందుకని ఏమైందంటే ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత అది మనం కూడా తినేస్తుంది కదా. ఇక్కడ జరిగింది చెప్తాను నేను. మొట్టమొదటిది ఇవాళ ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చినాక వేగవంతమైంది కేసు. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అపవాదాలు చేస్తున్నా కూడా ఇవాళ ఆయన వచ్చిన తర్వాత కొంచెం వేగవంతమైంది. ఇప్పుడు 257 మంది గతంలో, అంటే ఇప్పుడు ఈ మధ్యనే ఒక 20-30 మందిని పిలిచారు. కొండ విశ్వేశ్వరరెడ్డి ముందు పెడితే అందరిని పిలిచారు. రఘునందన్ రావు గారు ఆరోపణ చేస్తారు, అది కరెక్ట్ అంటారు. రఘునందన్ రావు గారు ఎందుకు పిలుస్తలేరు? నా ట్యాబ్ ఫోన్ నాది, నా ఫోన్ ట్యాప్ అయింది మొర్రో అని అంటుంటే ఆయన పిలుస్తలేరట. మరి ఎందుకు పిలుస్తారో అర్థమైతలేదు. ఆఖరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మన గేట్ కీపర్ కానించి మొదలు పెడితే అందరినీ సాక్ష్యాలు తీసుకున్నారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కానీ మన ఏమంటారు బీజేపీ పార్టీలో కానీ ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవాళ్ళు, లేకుంటే ఆఫీసులో బాయ్స్ గా ఉన్న వాళ్ళని కూడా పిలిచి తీసుకున్నారు. అది నవ్వులాటగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చూస్తుంటే బీజేపీ ఆఫీస్ బేరర్ అని రాసున్నది, లేకపోతే బీజేపీ ఆఫీసులో పనిచేసేవాడు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పనిచేసేవాడు అని రాసున్నది. కనుక అటువంటి వాళ్ళని చేస్తున్నారు కదా. మరి రఘునందరావు ఎందుకు పిలుస్తలేరు? రఘునందరావు స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, నా ఫోన్ ట్యాప్ అయింది, నేను కోరుకుంటున్నా, నన్ను విలువండి అంటున్నాడు. వీళ్ళు ఏమేం చేస్తున్నారు? లిస్ట్ తీస్తే ఒకటి జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చినాక హార్డ్ డిస్కులు నాశనం చేసినా కూడా టెక్నాలజీ ఎంత బాగా వచ్చింది విజయ్. మనకు ఇప్పుడు నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ ను నేను స్విచ్ ఆఫ్ చేసి ఓ బొందల పడేసిన, నీళ్ళలో పడేసిన, దీన్ని ట్రేస్ చేసే టెక్నాలజీ వచ్చింది. గతంలో స్విచ్ ఆఫ్ చేస్తే దొరకకపోయింది. అట్లా కాదు,
ఫోన్ మొత్తం పాడు చేసి డివైస్ ఉంటుంది సార్, ఈ డివైస్ ను నీళ్ళలో పడేసిన ఇవాళ సెల్ ఫోన్ చూడండి, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 1,70,00,000 రూపాయల ఫోన్లను మనకు రికవర్ చేశారు. మనం చూసినా 3 కోట్ల చిల్లర ఫోన్ రికవర్ చేశారు. అందుకే అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే టెక్నాలజీ మారింది. ఇప్పుడు ఎప్పుడైతే హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిండ్రో మేము చేతులు ఎత్తేసామనే పరిపాలన నుంచి ప్రభాకర్ రావు గారు కొన్ని హింట్ ఇచ్చిందా, ప్రభాకర్ రావు గారు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలియదు కానీ మొత్తం మీద ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు బయటపడుతున్నారు. జడ్జిల పేర్లు కూడా బయటపడ్డాయి. జడ్జిలు ఒక లేడీ జడ్జి అంటున్నారు, 16 మంది జడ్జిల లిస్టు ఉంది అంటున్నారు, చేసిందో చేయలేదు తెలియదు అంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఒక కత్తి వాడికి ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తుందో తెలియదు. శ్రీరామచంద్రుడు సీతను చూసిరారు బాబు ఎక్కడుందో చూసిరా అని చెప్తే ఏం చేసిండు హనుమంతుడు, దోక మొత్తం లంక తగలబెట్టించుండు. ఇక్కడ కూడా ఈ అధికారులకు ఏమంటారు, మనకి ఏంటంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన వాడు అంటున్నాడు. ఇంకొకటి కేసీఆర్ చెప్తేనే ఇవన్నీ చేసే అవసరం లేదు, వీళ్ళకి కూడా తెలుగులు ఉంటాయి. అంటే రామ్మోహన్ గారు ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ ఇన్ కేసు ఒకవేళ జరిగి ఉంటే కేసీఆర్ గారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు 2-3 పేర్లు చెప్పుండొచ్చు, కింద కేటీఆర్ గారు ఒక 4-5 పేర్లు చెప్పుండొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఎలాగో మన చేతిలో ఈ విద్య ఉంది కదా, దీన్ని ఎవరిపైన అయినా కానీ వాడొచ్చని ఇంకెంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. నేను అందుకే చెప్పా, కేవలం రాజకీయంగా మాత్రమే జరగలేదు ఇది, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కూడా ట్యాప్ చేసుకొని ఉంటారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కొంచెం అకాడమిక్ గా మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నాను అంటే ఇదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు 2 రకాలు చేసిండ్రు. ఒకటేమో వాళ్ళ వ్యక్తిగతంగా ఆనందం పొందడానికి, సెలబ్రిటీల ఫోన్లు వాళ్ళకి ఏం అవసరం కదా, లేకపోతే భార్య భర్తల గొడవలు వాళ్ళకి ఎందుకు ఎంజాయ్ చేస్తుంది ఒకటి. రెండోది ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ సినీ సెలబ్రిటీస్ కానీ బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరి మంది సంభాషణ జరుగుతుంటే డబ్బులు ఎక్కడికైనా పోతే ఇప్పుడు చాలా మంది GST కట్టి ఎవరు చేస్తలేదు. దాంతో ఏం చేస్తారు, వ్యాపారాలన్నీ హవాలా మనీ డబ్బులతోనే నడుస్తున్నాయి, క్యాష్ తోనే నడుస్తున్నాయి. ఆ క్యాష్ ఎక్కడికి పోతుంది తెలుసుకొని క్యాష్ ను పట్టుకోనట అందులో నుంచి మా మాట మేము తీసుకుంటాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, వీటిని పట్టిస్తే మాత్రం మొత్తం పోతే ఇన్కమ్ ట్యాక్స్ కడితే 30% కట్టాలి మీరు అని చెప్పి ఆ 30% ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళే వసూలు చేసి వాళ్ళకి ఇడిచిపెట్టిండ్రు. నాకు తెలిసిన ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన కూడా చెప్పాడు ఆయన దగ్గర 14 కోట్లు వసూలు చేశారని. సరే ఆయన పేరు ఎందుకు కానీ ఇప్పుడు లైవ్ లో స్మాల్ అమౌంట్ కదా, అది స్మాల్ తక్కువ కాదు కదా. నేనేమంటున్నానంటే కేసీఆర్ KTR వీళ్ళు చెప్పొచ్చు, కానీ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. ప్రభుత్వం ఏం చేయాలి, ఏ ప్రభుత్వం అయినా సరే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడతారు. నేను యాజ్ అడ్వకేట్ గా నేను 2 విషయాలు చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ చేయాలని ప్రాసెస్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మన హోం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ ఫోన్ నెంబర్లు వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు మత తీవ్రవాదులు, వీళ్ళు మన వామపక్ష తీవ్రవాదులు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు, బాంబు పేల్చేటట్టు రేపొద్దున అని చెప్పి ఆ పేర్లు ఇచ్చినాక ఏం చేయొచ్చు అంటే అది కేంద్ర హోంశాఖ పోతారు ఫైల్. కేంద్ర హోంశాఖ వాళ్ళు కూడా ఏం చేయాలంటే డీటెయిల్ గా అన్ని పేర్లు చదివి ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ గారికి వీళ్ళట మావోయిస్టు తీవ్రవాదులను ఇతర తీవ్రవాదుల పేర్లు మొదలు రాసి కింద వీళ్ళ పేర్లు రాసిండు అని ఒక ఆరోపణ. రెండో ఆరోపణ కనపడుతుంది. నేనేమంటున్నా, మొదటి 4 పేర్లు చదివి మిగతా చదవకుండా వీళ్ళు పర్మిషన్ ఎట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హోంశాఖ తప్పు కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లని బయటపడుతుంటే వీళ్ళందరి పేర్లు ఉన్నట్టే కదా, పర్మిషన్ తీసుకున్నట్టే కదా. 2 ఉంటాయి, లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటేనేమో కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి టెలికమ్యూనికేషన్ శాఖ పంపుతారు సార్ వాళ్ళు దాన్ని. విజయ్ గారు దాన్ని పంపితే వాళ్ళు ఏం అప్రూవ్ చేయాలి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ శాఖ తెలవకుండా ఎయిర్టెల్ ఉంది కంపెనీ, లేకపోతే మన రకరకాల ఐడియా ఉన్నది, లేకపోతే BSNL ఉంది, ఈ కంపెనీలకు తెలిసే జరుగుతుంది. తెలవకుండా వీళ్ళు డైరెక్ట్ చేస్తానికి వీల్లేదు. వాళ్ళు సహకరించాలి, ఆ నెంబర్లను వీళ్ళు కనెక్ట్ చేయాలి, ఇవ్వాలి. అది అంటే జరిగిందంటే ఏమన్నా అర్థమవుతుంది, కేంద్ర ప్రభుత్వం శాఖ మంత్రిత్వ శాఖలో ఉన్న కమిటీ సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే పేర్లు మొత్తం చదివి ఇది అవసరమా ఇది అవసరం లేదా అని చెయ్యాలి. ఒక పేరు శ్రీదేవి గారి పేరు రాస్తారు అనుకో, BJP నాయకురాలు, నీకేమవసరమయ్యా అని అడగాలి కదా. శివకుమార్ పేరు రాస్తారు అనుకోండి, వాటిని కూడా నీకేమవసరమయ్యా అని అడగాలి కదా. రామ్మోహన్ రావు పేరు రాస్తే అడగాలి కదా. అడగకుండా వాళ్ళు సాక్ష్యాలు అన్నారు. అనగానే ఏమైంది, కేంద్ర ప్రభుత్వం లీగల్ ట్యాపింగ్ చేసి చేయబోయిండ్రు. ఇల్లీగల్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది చెప్తాను. ఇల్లీగల్ ట్యాపింగ్ అంటే ఇంకేం ఉండదు, కానీ ఈ కంపెనీల వాళ్ళు కూడా బెదిరిస్తారు. వీళ్ళు ఏది పోలీసులు కదా, బెదిరించి ఏం చేసిరా, వాళ్ళకి అవసరమైన ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ లిస్ట్ లో పెట్టుకున్నారు. లిస్ట్ పెట్టకుండా లిస్ట్ లో లేని అన్అఫిషియల్, ఏదైతే అఫీషియల్ ఫోన్ ట్యాపింగ్ నేను చెప్పినట్టు జరగాలి. నాన్ అఫీషియల్ ఫోన్ ట్యాపింగ్ అన్ని కూడా కేవలం డబ్బు కోసం, విలువల కోసం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం కోసం. నేను కొన్ని అక్రమ సంబంధాలు బయట పెట్టి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినా అంటున్నారు. సినీ సెలబ్రిటీస్ కావచ్చు, దుఃఖాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా కింది స్థాయి అధికారులు చేసి అంటున్నాను.
స్పష్టంగా కేసీఆర్ రాజకీయంగా ఇప్పుడు అంతేందుకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా అని ఒక విలేకరు అడిగింది. ఎప్పుడు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినప్పుడే జరుగుతుందండి, ఏం జరగదు, లీగల్ గా జరిగేది జరుగుతుంది, ప్రభుత్వం అన్నాక ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉండదు అన్నాడు. నేను దానికి కొంచెం అదనంగా చెప్పిన, రామరాజ్యంలో కూడా గూఢచర్య ఉన్నది. సీతమ్మ వారిని ఆ చాకల ఆయన ఆ మాట అనుడు ఎట్లా తెలిసింది రాముడికి, ఓ గూఢచారం పెడితే తెలిసిందా, ఉంటే తెలిసిందా, ఇంట్లో కూర్చొని తెలిసింది ఆయన ఫోన్. అందుకే అలా ఫోన్లు లేవు, గూఢచారం ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఏ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది, కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందులో రెండోది ఉందంటే, రెండో పాయింట్ చెప్తున్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ప్రతి 3 నెలలకు ఒకసారి, ఇంకా గట్టి మాట ఇంకా తొందరనే ఒక రివ్యూ కమిటీ సమావేశం కావాలి. అది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం కావాలి. వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇవన్నీ తీసేయొచ్చా, ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ఇంకా నిఘా పెట్టానా, 3 నెలల తర్వాత సమీక్ష చేసుకోవాలి. ఇందులో నా రామ్మోహన్ రావు పేరు తీసేయచ్చు, ఆయన డేంజర్ గారు తీసేయచ్చు, శివకుమార్ గారు తీసేయచ్చు, శ్రీదేవ్ గారు తీసేయచ్చు అని చెప్పొచ్చు. అయితే ఈ రివ్యూ కమిటీ ఏం చేసింది, అక్కడ పంపిన పేర్లు వేరే ఇక్కడ ఉంటే వీళ్ళు ఏం చేయాలి, ఈ కొత్త పేరు ఎక్కడి నుంచి వచ్చిన అడగానే అడగొద్దా? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రివ్యూ కమిటీ ఉంటుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా పిలుస్తారు రేపు పొద్దున. అందుకని నేను ఏమంటున్నానంటే, ఈ మొత్తంలో పెద్ద కుంభకోణం జరిగింది ఏంటంటే, ఒకటి తాను చేయమన్న పని కేసీఆర్ ఎవరు చెప్పారు, కానీ వాళ్ళు బయట పడరు, వాళ్ళు ఎక్కడ దొరకరు కూడా. నేను స్పష్టంగా చెప్తున్నా, ఎట్లా దొరకరంట, ఇప్పుడు అంత తెలివి తక్కువ ఎవరు లేరు. ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయట. కేసీఆర్ డైరెక్ట్ ప్రభాకర్ రావు ఫోన్ చేసి ఇది చేయని చెప్తాడా? ఏం చెప్పడు. నా శివకుమార్ గారితో ఉదాహరణ చెప్తున్నా సార్, మీరు ఏమనుకోదు, శివకుమార్ మీరు చెప్పండి అని అంటాడు. పోయి ఆయన చెప్పిండు అనుకోండి, ఆయన చివరి చెప్పొస్తాడు, కానీ ఆయన కూడా ఫోన్ చేయడు, కేసీఆర్ గారికి ఈ పేర్లు పెట్టమని అంటాడు, అయిపోతుంది కదా. నేను ఏమంటున్నాను, ఇది చాలా చాకచక్యం చేసే ఫోన్ టాపిక్ బట్టి కాలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇందులో రెండు కోణాలు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద నేను రెండు అడుగుతున్నా డిమాండ్. ఒకటి సిబిఐ డిమాండ్ చేస్తున్నారు కదా, సిబిఐ రావడానికి కష్టం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి సిబిఐ ఎంటర్ కావాలంటే. అంటే రామ్మోహన్ గారు, ఒక చిన్న టెక్నికల్ డౌట్ అండి నాకు. చెప్పండి. అంటే ఇది కేవలం రాష్ట్రం వరకు పరిమితమైనటువంటి కేసు కాదు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి, లేకపోతే పరికరాలు తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అదేమి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే తెప్పించే ఉండాలనేటువంటి ఇది కూడా లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తెప్పించుండొచ్చు, లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తెప్పించుండొచ్చు. అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక క్రైమ్ గా దీన్ని పరిగణించి సిబిఐ తనంతట తాను తీసుకొని చేయడానికి ఉండదా కేంద్ర ప్రభుత్వం? రెండు ఉన్నాయి సార్, అందుకని నేను అదే అవకాశం చెప్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని ప్రస్తావించారు, ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇజ్రాయెల్ నుంచి. ఇజ్రాయెల్ టెక్నాలజీ తక్కువది, ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీ ఇప్పటికీ టెక్నాలజీ అంటే ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే కూడా. మనం పెగాసిస్ కూడా అక్కడి నుంచి తీసుకున్నాం కదా. నేనేమంటా, ఈ టెక్నాలజీ తెచ్చుకునేటప్పుడు కస్టమ్స్ పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి కోరితే వచ్చిన ఆయువు అని అంటున్నాను నేను కదా. అంటే ఉదాహరణకు ప్రభాకర్ రావు రెండు ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నారు. ఒకటేమో అఫీషియల్ గా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లేకుంటే ఎక్కడో పెట్టుకున్న వీళ్ళ ఆఫీస్ ఉన్నది, ఆఫీస్ లో ఉన్న ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకున్నారు. ఎవరి పేరు మీద వచ్చింది, మనకు వర్కౌట్ ఎవరి పేరు ఉంది, వర్క్ ఆర్డర్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి షిప్పింగ్ ఎవరి పేరు మీద ఉంది చూడాలి. ఇది ఈజీ కదా. సిట్ మీద అనుమానం ఎందుకు వస్తుందంటే, ఎవరి పేరు మీద ఎక్విప్మెంట్స్ వచ్చి చూడాలి కదా. కేసీఆర్ పేరు మీద తెచ్చుకుంటారా, కేటీఆర్ పేరు మీద తెచ్చుకుంటారా? ఒకటి అదే. రెండోది, ఈ మన ప్రభాకర్ రావు ఇంట్లో కూర్చుంటే ఇంట్లో ఆఫీస్ ఏర్పాటు చేశారు. 2 ఆఫీసులు నడిచినాయండి. ఒకటేమో అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ నడిచిన ఆఫీసు, రెండోది వీళ్ళ ఆఫీస్ ప్రణీత్ రావు వాళ్ళది కూర్చుంది. రెండో ఆఫీస్ ఏమో ఎక్కడంటే మనకు ప్రభాకర్ రావు ఇంట్లో కూర్చొని ఆఫీస్ నడిచింది. ఈ రెండింటికి కూడా మన ఇజ్రాయెల్ టెక్నాలజీతో తెప్పించుకున్నారు. దీన్ని కస్టమ్స్ వాళ్ళని పట్టుకుంటే కస్టమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు. ఇందులో తెలియకుండా ఈ పరికరాలు ఎక్కడికి ఎక్కవచ్చు, ఎవరు చేస్తారు, ఎవరు ఆర్డర్ తెచ్చి, ఎవరు పైసలు డబ్బులు చెల్లించింది కూడా ఎవరు, ఏ శాఖ చెల్లించింది, హోంశాఖ చెల్లించింది, ఎవరు చెల్లించింది వదిలేకపోతే వస్తాయి. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఈ కమిటీ రివ్యూ కమిటీ ఏం చేసి అని అడుగుతున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే ఒక అవకాశం ఏం చేయొచ్చు అంటే, సిబిఐ అయితే ఇవన్నీ ఉంటాయి, సిబిఐ అయితే రానివ్వరు, పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇందులో డబ్బులు అయితే పట్టుకున్నారు కదా, డబ్బులు అయితే చాలా వరకు మార్పిడి జరిగిందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు కూడా అర్థమవుతుంది. కనుక డబ్బులు ఎప్పుడైతే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందో ఈడీ రావచ్చు ఇందులో. ఇప్పుడు ఈడీ ఏం చేయాలంటే, ఈ వ్యాపారస్తులు ఎవరైతే 14 కోట్లు ఓడగొట్టుకున్నా అంటున్నాడు, లేకపోతే 50 కోట్లు అంటున్నాడు, 100 కోట్లు అంటున్నాడు, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకుల దగ్గర పట్టుకున్న డబ్బులు కూడా చేసుకున్నారు అంటున్నారు కదా. ఈ డబ్బులు ఎక్కడైతే చేంజ్ అయినాయో అక్కడ పోయి ఇప్పుడు వీళ్ళు అక్కడ వేలు పెడితే ఈడీ వేలు పెట్టవచ్చు కదా, వాళ్ళు సోదా చేయొచ్చు కదా. అంటే కేవలం డిమాండ్ చేసి ఊరుకుందాం, మా అధికారం ఇస్తే మేమని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం బదనామీ చేసిన నడవంతి ఎన్ని రోజులు నడుస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు ఏం సంబంధం లేదు బీఆర్ఎస్ అంటున్నారు. ఈ 3 ముక్కలాటలో ప్రజలు పిచ్చి వాళ్ళలాగా ఈ కేసులో ఏమైనా జరుగుతుందేమో, ఎవరు అవినీతి పద్ధతి రిజల్ట్ పోతారేమో, కేసీఆర్ కేటీఆర్ ఇక పైన పెడితే ఈ ముందర పడేది కాదు. మేము స్పష్టంగా లీగల్ గా ఏం చేయాలో అది చేస్తే ఖచ్చితంగా దోషులు ఎవడైనా బయటపడతాడు. అది ప్రభాకర్ రావు కావచ్చు, అధికారులు అయితే గ్యారెంటీ జైలుకు పోతారు అంటున్నాను. అధికారులు గ్యారెంటీ జైలుకు పోతారు. ఎందుకంటే గతంలో ఒక మాట సార్, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎవరు పోయిన జైలుకు రాజశేఖర రెడ్డి చచ్చిపోయి బతికిపోయినా.
శ్రీలక్ష్మి బీపీ ఆచార్య పోయిండు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వం ఎవడు పోయిండు? మనకు సునీల్ కుమార్, ఎందుకంటే అధికారుల ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి పోతారు. ఇప్పుడు ఎవ్వరు కూడా రాజకీయ నాయకుడు ఇరికెట్టట్టు పెట్టరు సార్. 5 ఏళ్ళే ఉంటారు కానీ వాళ్ళు తెలివి చాకచక్యం ముందు డెవలప్మెంట్ అంతిమంగా ఒక్క డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈడీ ఎంటర్ కామంటున్నాను, సిబిఐ కావాల్సింది. ఈ డబ్బులు చేతులు అని ఈడీ ఎంటర్ కావాలి. నెంబర్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఉందని నెంబర్ 1 బాధ్యత. రెండోది ఏం చేయాలంటే డిమాండ్ చేసుకుంటూ కూర్చోకండి. ఈ పర్మిషన్లు ఇచ్చే కమిటీ కూడా ఏం చేసింది అక్కడ? కేవలం మావోయిస్టో లేకుంటే మత తీవ్రవాదులు అని లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో మిగతా పేర్లను ఎందుకు చూడలేదు? రివ్యూ కమిటీ మీద చర్య తీసుకోవాలి. అంటే మరొక విషయం కూడా రామ్మోహన్ గారు, అంటే కాంగ్రెస్ ను కూడా డిమాండ్ చేయలేము. సిబిఐకి కేసును అప్పగించేందుకు కన్సెంట్ ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఇంత చర్చ? కేంద్ర ప్రభుత్వ అంటే ఇప్పుడు ఏమైతే పర్మిషన్ ఇవ్వాలి కాదంటే సిబిఐ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు, కానీ అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నా ఈ డిమాండ్ కూడా కాదు. నేను మొదలే చెప్పాను, ఈ డిమాండ్ తప్పట్లేదు నేను, కానీ అసాధ్యమైన మంచి కంటే సుసాధ్యమైన ఏదైనా చిన్న పని మేలు కదా అంటున్నాను. అది ఇప్పుడు వీళ్ళు పరిమితులు ఇవి అంటారు, వాళ్ళు ఇవి అంటారు, రాజకీయం కొట్లాడుకుంటారు తప్ప ఈ కేసు మీద పేలాలు ఏర్పడడానికి 3 రాజకీయ పక్షాలు సిద్ధమైనవి. 3 ప్రజలు పిచ్చివాళ్ళు చేస్తున్నారు. ఈ కేసును వీలైన తొందరగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. కేసీఆర్ ఉన్న కేటీఆర్ ఉన్న ఎవరైనా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. లీగల్ గా పాయింట్స్ అని చెప్పేసాను. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అండ్ వారితో పాటుగా గడ్డం తిరుపతి గారు, హైకోర్టు అడ్వకేట్, వారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ శివకుమార్ గారు, ఈ ప్రశ్న అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగిస్తే కేసు మరింత త్వరితగతిన మరింత ఖచ్చితత్వంతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది కదా అనేటువంటిది మొదటిది. బీజేపీ ఏం చెప్తోందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కేసును ముందుకు తీసుకెళ్లకుండా కొంత డిలే చేస్తున్నాయి, కేసులో పెద్దగా పురోగతి కనిపించట్లేదని బీజేపీ వాళ్ళు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు శివకుమార్ గారు? ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి అదేమంటారు అండి, చేతగాక మధ్యలో సప్పుడు వస్తలేదు అనేది ఒక సామెత ఉంది తెలంగాణలో. ఆ రకంగా బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తుండ్రు. ఈరోజు సుమోటో కేసు కింద కూడా ఈరోజు బీజేపీ కాళేశ్వరం గానీ గట్టిగా మాట్లాడండి శివకుమార్ గారు. చెప్పండి. వస్తుంది కదా వాయిస్? మీకు వస్తుంది చెప్పండి. ఎస్, వాయిస్ ఫుల్ ఉంది, అదే అంటున్నా. మరి శ్రీదేవి గారికి వినబడతలేదంట. చెప్పండి. అవసరమైతే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. అయితే ఈడ మొత్తానికి బీజేపీది స్వయంకృత అపరాధం. గతం నుంచి కూడా ఎప్పుడైతే బండి సంజయ్ని తీసేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్వయంకృత అపరాధం బీజేపీ చేస్తుంది. వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న దాంట్లోనే ఒక్క తాటి పైన లేరు. కానీ అదే కాంగ్రెస్ పైన మీద దుమ్మెత్తుతారు. ఏమంటే కాంగ్రెస్ పార్టీలో సఖ్యత లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాదుకుంటారని. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఇట్స్ అన్ ఓషన్. ఎవరిని వదిలేసేయండి, పార్టీల గురించి కాకుండా కేసు గురించి మాట్లాడదాం. లే నేను ఎందుకు చెప్తున్నా అంటే బీజేపీ వాళ్ళు పార్టీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ విమర్శలు వదిలేసేద్దాం, వాళ్ళ విమర్శలు పార్టీ గురించి కాదండి, గురించి మాట్లాడండి. ఎవరు సఖ్యత ఉన్నారు అనే గురించి మీకు అనవసరం సార్. అది బీజేపీ నుంచే మాట్లాడుతున్నారు. వాళ్ళు సఖ్యత ఉన్నారా లేరా అనే దాని గురించి కాదు కదా ఇప్పుడు కావాల్సింది. ఫోన్ ట్రాపింగ్ జరిగింది, దాని విషయం మాట్లాడండి. వాళ్ళు సఖ్యత బీజేపీ తరఫున అవును, బీజేపీ స్టేట్ లీడర్ అండి. అయితే మీరు బీజేపీ తరఫున కాబట్టి మీ బీజేపీ వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి, కాంగ్రెస్ లో సఖ్యత లేదు, లేకపోతే కాంగ్రెస్ లో యూనిటీగా లేదు. టాపిక్ కాదు శివ గారు, అసలు అది చర్చే కాదు. వాళ్ళకి చెప్పండి, ముందు వాళ్ళని బంద్ చేయమని చెప్పండి. ఎందుకంటే నేను వాళ్ళకు కూడా లైవ్ లో నేను ఉన్నా కాబట్టి లైవ్ లో వాళ్ళని కూడా నోరు ముగిస్తున్నా. ఎందుకంటే ఏదైతే జరుగుతున్నదో దాని మీద మాట్లాడమంటే ఈ రోజు బీజేపీ సుమోటో కింద ఇమీడియట్ గా మీరు కేసు బుక్ చేయొచ్చు. ఎందుకు చేస్తలేరు? కేటీఆర్ వచ్చి ఇమీడియట్ గా మన అమిత్ షాతో మాట్లాడితే ఇమీడియట్ గా బండి సంజయ్ పక్కన పెట్టిండ్రు. అది ఎవరు చెప్పిండ్రు? ఈ రోజు ఏదైతే రఘునందన్ రావు గారు చెప్పిండ్రు. తర్వాత వివేక్ అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి చెప్పిండు. తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏమని? మాకు అపాయింట్మెంట్ ఉండే అపాయింట్మెంట్ లోకి కేటీఆర్ కి అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని పక్కన పెట్టిండ్రు అనే రకం కూడా చెప్పడం జరిగింది. అంటే బీజేపీ బంధ వైఖరి ఉపయోగిస్తుంది, దొంగ నాటకాలు ఆడుతుంది. కాబట్టి బీజేపీ గురించి నేను ఈ మాట చెప్పడం. అయితే ఒకటేమంటే ఫోన్ ట్యాపింగ్ పరంగా ఆలోచిస్తే ఈ రోజు చట్టం దాని పని అది చేసుకోబోతుంది. ఖచ్చితంగా రేపు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే
ఆల్మోస్ట్ ఆల్ కవిత లోపల వయసు వచ్చింది. కవిత కూడా కొన్ని కేసులలో ఇక్కడ లోకల్ గా కూడా ఉంది కాబట్టి కవిత కూడా ఇరుస్తుంది. వాడు సంతోష్ రావు ఎవడైతే టానిక్ అంటారో వాడు కూడా మొత్తానికి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇరుకుతారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ద్వంద్వ వైఖరి కానీ లేకపోతే ఏదో నాటకాలు చేయడం ఏం చేస్తలేదు. ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్న ఎంక్వైరీ మటుకు సజావుగా జరుగుతుంది, నిజాయితీగా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, కక్ష సాధింపు చేయాలంటే ఈ పార్టీకి నేను ఎప్పుడో చేస్తుంటే నేను కక్ష సాధింపు చేయడం లేదు. ఖచ్చితంగా చట్టం మీద నాకు నమ్మకం ఉంది, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రులు కూడా అదే చెప్పింది. ఖచ్చితంగా పార్టీ పరంగా ఏది జరగాలో అది జరుగుతుంది. అధికారుల పరంగా ఖచ్చితంగా ఎవరైతే ప్రణీత్ రావు గానీ లేకపోతే వీళ్ళు మొత్తం దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా. శ్రీదేవి గారు మీకు అవకాశం ఇస్తాను చెప్తారు. సో ఒక్కసారి మనము తిరుపతి గారితో మాట్లాడిన తర్వాత శ్రీదేవి గారు మీకే అవకాశం ఇస్తాను. మీరు ఈ అంశానికి సంబంధించి మీరు కూడా చెప్పండి, అంటే మీ ఒపీనియన్ ఏంటో, అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో. తిరుపతి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఆమె శ్రీదేవికి చెప్పండి, ఆమె టర్న్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడమని చెప్పి. తిరుపతి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎవ్రీవన్ ఆల్సో ఇస్ గుడ్ ఈవినింగ్. ఐ థింక్ తిరుపతి గారు మీ కనెక్షన్ ప్రాపర్ గా లేనట్లుంది, ఇంటర్నెట్ కనెక్షన్. కైండ్లీ చెక్ ఇట్ వన్స్. నేను అప్పటిలోపు ఒకసారి శ్రీదేవి గారితో మాట్లాడతాను. ఇఫ్ పాసిబుల్ జస్ట్ డిస్కనెక్ట్ అండ్ కనెక్ట్ అగైన్. శ్రీదేవి గారు, అంటే రాష్ట్రంలో అసలు కేసు దర్యాప్తు ప్రాపర్ గా జరుగుతోందా లేదా అనే దానికి సంబంధించి అసలు మీ అభిప్రాయం ఏంటి పూర్తిగా చెప్పండి. ఇప్పుడే చెబుతున్నారు కదా సార్, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది అని చెప్పేసి. ఇంట్లో కూర్చొని ఆఫీస్ లో కూర్చుంటే అది ఏది కదా సార్. మనం చట్టాన్ని మనమే ఏం చేయాలి, ఫాస్ట్నెస్ ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆ పని అదే జరుపుకుంటూ పోతుంది. మేము చట్టం ఏది చేయదు సార్. మనం పోయి మన కంప్లైంట్ ఇస్తేనే దాని గురించే కష్టంగా ఉంది ఈ రోజు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి పలానా దాని మీద మన కంప్లైంట్ ఇస్తేనే అది ఇయర్ పడుతుంది, కోర్టులో వేసినా సంవత్సరాలు పడుతుంది. అంతేగాని 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు కూర్చుంటే అదంతా అదే జరిగిపోతుందా? ఎలా చెప్తున్నారు? కేంద్రం ఏమీ చేయట్లేదు అని చెప్తున్నారు. కేంద్రం చేయట్లేదని సిఐడికి అప్పచెప్పమని చెప్పాం కదా. మేమేం చేయట్లేదు. ఎన్ని కేసులు సాల్వ్ చేసిండ్రు? ఈడీ ఎన్ని కేసులు పెట్టురు, ఎన్ని సాల్వ్ చేసిరు మీ 11 సంవత్సరాల? సరే క్రాస్ టాక్ వద్దు శివగారు ప్లీజ్. క్రాస్ టాక్ వద్దు. క్రాస్ టాక్ కాదు, తన మాట్లాడేది డైరెక్ట్ అటాక్ చేస్తుంది కాబట్టి నేను కూడా ఆవిడ కదే చెప్తున్నా నేను. సరే శ్రీదేవి గారు, ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి ఇద్దరు కూడా. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. కేసీఆర్ మన వెళ్ళారు, కేటీఆర్ గారు అమిత్ షా గారితో మాట్లాడారు పర్మిషన్. అట్లయితే మరి కవిత గారిని ఎందుకు అన్ని నెలలు జైలుకు పంపిస్తారండి? వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఇవన్నీ అనవసరం అండి. ఫోన్ ట్రాపింగ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ ముందు కవితని లోపల పంపించిండ్రు. కవిత లోపల పోయింది కాబట్టి మీకు 8 సీట్లు వచ్చినాయి ఎంపీగా, లేకపోతే అవి కూడా రాకపోయేది. బీఆర్ఎస్ బీజేపీ 2 కుమ్మక్కయ్యారు కాబట్టి ఈ రోజు 8 సీట్లు మీకు ఎంపీగా వచ్చినాయి. సరే అన్నెసెసరీ టాపిక్ వద్దు ప్లీజ్. అసలు ఈ కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాష్ట్రంలో ఏ విధంగా దర్యాప్తు జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయండి శ్రీదేవి గారు. చాలా స్లోగా జరుగుతుంది సార్. ఇది 5 సంవత్సరాల నుంచి ఉంది. మన టిఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతోంది. అది ఎంత నడక నడుస్తోందే గానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా దాని గురించి అసలు మొత్తం మర్చిపోయారండి. కనీసం మళ్ళీ ఈ రోజున మీరు తీసుకురాబట్టి ఈ మధ్య మళ్ళీ బయటకు వస్తుందే గానీ ఇప్పటి వరకు రాలేదు. ప్రతి లేడీ బాధపడుతుందండి. హౌస్ వైఫ్ నుంచి చిన్న సీరియల్స్ చేసుకునేవాళ్ళండి. వాళ్ళు పొట్టకోటి కోసం చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసేసి కేటీఆర్ మరీ అధ్వానంగా తయారైపోయారండి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారండి? మన స్టేట్ లో జరుగుతున్నప్పుడు స్టేట్ లో ఉన్నది బీజేపీనా మీ కాంగ్రెసా? కాంగ్రెస్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉందా? బీజేపీకి ఉందా? బీజేపీ కూడా చేయను అని అనట్లేదు కదా. అది చేసే పని అది చేసుకుంటూ పోతుంది బీజేపీ. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు స్టేట్ లో ఉన్నారు, లేడీస్ ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చూసుకోవాలి. ఎంత మంది బయటకు వస్తున్నారని చెప్పుకోలేక బాధపడే వాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారండి. అవును, ఫోన్ ట్రాప్ అయ్యింది, మమ్మల్ని గలీజ్ గా మాట్లాడుతున్నారు, పలానా రూమ్ కి రమ్మని పిలుస్తున్నారని కూడా వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారంటే ఎంత బాధలో ఉంటే అట్లా చెప్తారండి? పలానా దగ్గరికి రండి. చివరికి కేటీఆర్ కూడా అట్లా పిలుస్తున్నాడని చెప్పేసి డైరెక్ట్ రోజు పేపర్లలో కూడా వస్తున్నాయి. చిన్న వాళ్ళని కూడా వదలటం లేదు. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోయిన్స్ వరకు కూడా రాజకీయంగా చేసేది లేదండి. ఇది ప్రతి మహిళని కూడా బయటకు గుంజుతున్నారు ఫోన్ ట్రాపింగ్ వల్ల.
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు. బయటికి చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకి 10% బయటికి వచ్చారండి మహిళలు. ఇంకా 90% మహిళలు ఇంకా బయటికి రాలేదు. అయినా ఎవరి హక్కు వాళ్ళదండి ఫోన్ లో మాట్లాడటం. దాన్ని ట్రాప్ చేయటం అనేది మహా నేరం. ఇది పెద్ద, ఇది శిక్షించాల్సిన విషయం అండి ఇది. రైట్. తిరుపతి గారు వినిపిస్తోందండి ఇప్పుడు? సార్ క్లియర్ సార్. యా చెప్పండి తిరుపతి గారు. అంటే ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే, అంటే ఇంత ఈజీ అయిపోయిందా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చర్చ. ఇప్పుడు శ్రీదేవి గారు చెప్పినట్లుగా పెద్ద పెద్ద వాళ్ళ ఫోన్లు మాత్రమే కాదు, అతి సామాన్యుల ఫోన్లు, చిన్న చిన్న ఆర్టిస్టుల ఫోన్లు, చిన్న చిన్న వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని బయటకు వస్తున్నారు వాళ్ళు. సరే, ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు. అంటే ఆ ట్యాప్ చేసేటువంటి ప్రాసెస్లో చాలామంది పోలీస్ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎవరిపైనైనా కానీ గ్రడ్జ్ ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎవరిపైనైనా కానీ టార్గెట్ చేయాలనుకున్నా కానీ అలా కూడా ట్యాప్ చేశారనేది అర్థమవుతోంది ఈ మొత్తం కేసును ఒకసారి మనం పరిశీలించినట్లయితే. అంటే ఏంటి అంత భద్రత లేకుండా పోయిందా? వ్యక్తిగత గోప్యతకు అసలు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందా దేశంలో? ఏం జరుగుతోంది అసలు ఈ కేసు విషయంలో? సార్ ఒకటి, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ సార్. రైట్? ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్. బట్ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేయాలి అంటే నిజంగా సంఘ ద్రోహుల మీద, లేకపోతే విద్రోహ శక్తుల మీద, వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాలి. రైట్? హలో, చెప్పండి వినిపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ సార్? యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో రియల్గా పర్మిషన్, దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో హోంశాఖ నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వము సెంట్రల్ హోము కానీ, ప్రభుత్వం మీద కానీ, సెంట్రల్ హోమ్ ఒక అధికార వ్యక్తుల కానీ పర్మిషన్ తీసుకొని నిజంగా ఇది మన దేశాన్ని ఉంది ద్రోహుల మీద, ప్రభుత్వం మీద దెబ్బతీయడానికి అని చెప్పి ఆ అవసరము వస్తే కానీ ఆ విధంగా పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ అని. రైట్? సో దీనిని ఇప్పుడు ఏ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది వచ్చిందంటే ఇది నేను 100 యాజ్ ఏ లీగల్ గా ఇది ఇల్లీగల్ అని చెప్పగలుగుతా. ఎందుకంటే ఒక విషయం మీకు పొందుతా, తిరుపతి గారు ఒక్క నిమిషం అండి, మీ ఆడియో సరిగ్గా వినిపించట్లేదు, వీడియో కూడా క్లారిటీ లేదు. సంథింగ్ సిగ్నల్ ఇష్యూ అని అనుకుంటున్నాను. దూరం కొంచెం పక్కకెళ్ళి మళ్ళీ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అస్సలు ఏం వినిపించట్లేదు. మీరు నో వీ కాంట్ హియర్, వీ కాంట్ సీ యాక్చువల్లీ. మీరు కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ లోపు నేను రామ్మోహన్ గారితో మాట్లాడతాను. రామ్మోహన్ గారు, అంటే ఇక్కడ ఒక విషయం, అంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే ఖచ్చితంగా ఈ కేసును పూర్తి స్థాయిలో సాల్వ్ చేసి దోషుల్ని శిక్షించాలని. మొదట్లో ఏం వినిపించిందంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరే ఒక మొత్తం సెటప్ ఏర్పాటు చేసి ఆయన ఇంట్లో ఏ ఫోన్ బయటకు వెళ్తోంది, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఇంటి దగ్గర ఒక సెటప్ ఏర్పాటు చేసి మొత్తం తెలుసుకున్నారనే వార్త కూడా వినుంటారు, మీరు కూడా వినుంటారు అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదులుతుందా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎలాగైనా సరే బీఆర్ఎస్ని ఇరికించాలి, ఎలాగైనా సరే గత బీఆర్ఎస్లో ఏవైతే అవకతవకలు జరిగాయో మొత్తం కూడా బయట పెట్టాలనేది అనుకుంటుంది కదా. బీజేపీ మరి ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తోంది? అంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి అని అనుకోవాలా, లేకపోతే నిజంగానే బీజేపీకి అనుమానాలు ఉన్నాయనుకోవాలా? మంది ఆరోపణలు చేసుకుంటూ ముగ్గురు నా ప్రజలతో నాటకం ఆడుతున్నారు. నాకు ఎప్పుడైనా వాళ్ళు ఓట్ల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, రేపు గెలుద్దాం అనుకునే వాళ్ళు బీజేపీ కాదు, మన టీఆర్ఎస్ ఒకటైతుంది కాదు. ఒక్క నిమిషం తిరుపతి గారు, మీరు ఆడియో మ్యూట్ లో పెట్టుకోండి. అండ్ కైండ్లీ మిగిలినటువంటి వాళ్ళు కూడా రామ్మోహన్ గారు మాట్లాడే వరకు మ్యూట్ లో పెట్టుకొని మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవచ్చు. తిరుపతి గారు ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి. రామ్మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి. మ్యూట్ లో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ చర్చలో కూడా చూస్తున్నాం అసలు విషయం పోతుంది అంటున్నాను. వాళ్ళు ఆరోపణ చేశారు. నేనైతే ప్రజలందరూ అనుకుంటున్నారు ముగ్గురు వేరే ఎవరి ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎవరో ఇద్దరు ఒకటే అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనేమో బీజేపీ అంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనేమో కాంగ్రెస్ అంటది. కాదు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ప్రాంతీయ పార్టీ నాగం చేస్తున్నారు, బీఆర్ఎస్ అంటారు. మొత్తం వీళ్ళు ఎవరో ఒకటి. నా ఉద్దేశం ప్రకారం ఎవరు ఒకటి కాదు. నెంబర్ 1 ఒకటి.
రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, లీగల్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లో ఇదంతా లీగల్ ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పుడు సాక్షులు పిలుస్తున్నారు కదా సార్, పిలిచే వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అయిన లిస్ట్ పట్టుకొని పిలుస్తున్నారు. ఇప్పుడు రఘునందన్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు ఎందుకు పిలుస్తారో తెలియదు కానీ నాకు వీళ్ళు ఏం చేశారంటే హార్డ్ డిస్క్ నాశనం చేసినాక కూడా ప్రభాకర్ రావు గారి స్టేట్మెంట్ ఆధారం చేసుకొని మళ్ళీ దాన్ని రీట్రై చేసిండ్రు, అంటే దాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఏ ఫోన్ ట్రాప్ అయినాయి ఎట్లా చేసిందంటే మాన్యువల్ రికార్డ్ ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర, అందుకని అది కీలకమైంది అంటున్నాను. మాన్యువల్ రికార్డ్ ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ మన ఏదైతే దీనికి పర్మిషన్ ఇవ్వానో అక్కడికి పంపిన లిస్ట్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. 16 మంది జడ్జిల పేర్లు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ ను పట్టుకొని ఇప్పుడు వెళ్ళి చేస్తున్నారు ఎవరెవరు ట్యాపింగ్ అయిందని చెప్పుకుంటే వరుసగా విశ్వేశ్వరుని పిలిచిండ్రు, వాళ్ళ ఇంకోటి పిలిచిండ్రు. ఇవి అందరిని పిలవడానికి కారణం ఏంటంటే ఆ లిస్ట్ లో పేర్లు పట్టుకు పిలుస్తున్నారు. హార్డ్ డిస్క్ నాశనం అయిపోయినాయి కాదు, అది దొరకలేదు. కానీ లిస్టు పంపిన లిస్ట్ ఉంది కదా, వాళ్ళు ఏం చేశారంటే అందుకని గుడ్డిగా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇంత గుడ్డిగా పనిచేస్తుందని నేను అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళకు లిస్టు పంపితే మొదట్లోనట మా పేర్లు అంటే మనం లిస్టు చదవడం మొత్తం మీద పేర్లు మాత్రం స్టేటస్ లో పేర్లు పెట్టిండ్రట, లేకుంటే ఆర్గనైజేషన్ పేర్లు పెట్టిండ్రట. తర్వాత కిందికి వచ్చే వరకల్లా ఆ పేర్లు చూడలేదంటే పూర్తిగా అధ్వానమే కదా, అంటే ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలియకుండా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండు. మేము మంచి పని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన చెప్పిండు ఏమన్నారంటే, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీరు ఫోన్ లో మాట్లాడకండి, దయచేసి ఇంటికి వచ్చి మాట్లాడండి, నేనే చెప్పుకున్నా నా కార్యకర్తలకు నా నాయకులకు అని రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పిండు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఫీజ్ చేస్తున్నారని బీజేపీ ఆరోపణ అబద్ధం తప్పు అంటున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కేసీఆర్ కేటీఆర్ ఇందులో ఇరికిచ్చానే ఉంటది కానీ వాళ్ళు ఇచ్చిపెడదా ఉంటది ఎవరికైనా. అందుకని ఇది ఆరోపణే తప్పు ఆరోపణ అంటే కేంద్ర ప్రభుత్వం మన బీజేపీ పార్టీ చేస్తున్న పని ఏంటంటే వీళ్ళు ఇద్దరు ఒకటని చెప్పి మేము పొడి చేస్తామంటున్నారు కదా, నేను పొడి చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయమంటున్నానంటే ఈడీని ఎంటర్ చేయండి, డబ్బులు వసూలు చేశారు ఇక్కడ సార్. అడ్వకేట్ ఆయన ఫోన్ మ్యూట్ చేసుకోమని చెప్పండి సార్, మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేయండి అండి. తిరుపతి గారికి అసలు ఆడియో వెళ్తున్నట్లేదు. తిరుపతి గారు మ్యూట్ చేసుకోండి ఒక్కసారి ఫోన్ ని, అన్మ్యూట్ అసలు మ్యూట్ చేసుకోండి. రైట్ బాగా సంతోషం. నేను ఏమంటున్నాను మన విజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండ్రు. అందుకని మొన్న మొత్తం ఒక్కొక్క సాక్షుల లిస్ట్ తీసుకొని మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ మాట్లాడుకుందామా. ఆ సాక్షుల లిస్ట్ లో గాంధీ భవన్ ఇన్ఛార్జీలు, గాంధీ భవన్ లో అటెండర్ కానించి మొదలు పెడితే చాలా మంది. ఇప్పుడు సార్ లోపలికి వచ్చిండా రేవంత్ రెడ్డి గారు అని అడిగితే కూడా విభీషణ కావాలి కదా, విభీషణ శ్రీలంకలే ఉండే. ఇప్పుడు ఇక్కడ విభీషణ ఫోన్ కూడా ట్యాప్ చేసిండు, వాళ్ళందరినీ పిలుస్తున్నారు సార్. నేను చెప్తున్నా జనరల్ గా ఏమైందంటే 35-40 సగటున ఇటువంటి కేసుల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో 35-40 మంది సాక్షులు విచారిస్తే ఎక్కువ అంటున్నారు. ఇప్పుడు సుమారు 300 మంది దగ్గరకు వస్తున్నారు సాక్షులు, 257 మొన్నటికి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నారు. 300 మంది సాక్షులు విచారించిన దేశ చరిత్రలో ఎక్కడ లేదు అంటున్నారు. ఫస్ట్ టైం ఇక్కడ దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ మీద 100 మంది సాక్షులు విచారిస్తున్నారు ఇప్పుడు. ఒకటి. రెండోది ఏంటంటే ఇందులో వాళ్ళిద్దరు ఏకమైనరు అనేది మాట అబద్ధం. మొన్న గంధమాల రిజర్వాయర్ శంకుస్థాపన దగ్గర ఏమన్నాడు, నన్ను నా బిడ్డ నిశ్చితార్థం ఉంటే నన్ను జైలుకు పంపిన బిడ్డ, నీ సంగతి చూడాలని నాకు కక్ష ఉండదా అని డైరెక్ట్ చెప్పిండు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని దాచుకోడు, నేను ఏ మాట కామని చెప్తాను, కొన్ని దాచుకోడు. చెప్పా కదా పర్సనల్ గా తీసుకున్నారు ఆయన కూడా తీసుకున్నాడు కదా. అది వీళ్ళకి జైలు పంపొద్దని ఉంటది అక్కడ నాయకు ఎందుకుంటది, ఏం స్వార్థం ఉంటది. రెండోది చెప్తున్నాను, ఇప్పుడు రాజకీయ కోణం వీళ్ళు మాట్లాడుకుంటే మూడు ముక్కలు ఆట ఆడుతూ ప్రజలు పూలు చేస్తున్నారు. కానీ ఏ పార్టీ ఆ పార్టీ 8 సీట్లు బీజేపీ గెలుచుకుంది, 8 సీట్లు గెలుచుకున్నారండి. మీరు ఒకటి బీఆర్ఎస్ సీట్స్ పెడితే గెలుస్తున్నాడు కాంగ్రెస్ అంటుంది. ఒకటి కాలే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అనుకునే ప్రజలు ఏం తీర్పిచ్చిందంటే 2 జాతీయ పార్టీలు గెలిపిద్దాం, కేంద్రంలో మనకు పలుకుబడి పెరుగుతుందని అటు జాతీయ పార్టీకి 8 సీట్లు అటు 8 సీట్లు ఇచ్చారు. పాసంగం ఒక్క సీటు ఎంఐఎంకి ఇచ్చారు. బీఆర్ఎస్ పొందబెట్టింది సార్. దానికి కారణం స్వయంకృత అపరాధం, అవినీతి, అహంకారం. రెండోసారి గెలిచినాక విచ్చల విడిగా దోపిడీ చేసిండ్రు. నేను స్పష్టంగా చెప్తున్నా, కాళేశ్వరం మంచి ప్రాజెక్టే కానీ అవినీతి పెద్దది అంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మళ్ళీ మాట్లాడితే వేరు మాట్లాడవచ్చు, కానీ ఇది కూడా అంటున్నాను ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగవంతమైంది. మొన్నటి దాకా వేరు, ఇప్పుడు వేగవంతం కావడానికి కారణం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు గారిని రప్పించడంలో 16 నెలలు ఆలస్యమైంది సార్. 16 నెలలు మూర్తిగా ఆయన జస్ట్ అధికారంలో రాగానే, పార్టీ అధికారంలో రాగానే వెళ్ళిపోయిండు. 15 నెలల తర్వాత మొన్న వచ్చిండు కదా, ఆయన వచ్చి నెల కూడా కాలి ఇంకా మొన్ననే కదా అసలు ఆయన కదా. అందుకనే ఇప్పటికి 10 మంది ఇప్పుడు ఈ కేసులో వాళ్ళమైన 10 మంది జైల్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ దొరకలే. ఇంకా తిరుపతి అన్నకు కానీ వాళ్ళందరూ చాలా మంది బెయిల్ శ్రవణ్ రావు బెయిల్ దొరకలే కదా. ఇందులో అధికారులే ఉన్నారు, ఒక్క శ్రవణ్ రావు తప్ప మిగతా వాళ్ళందరూ అధికారులే ఉన్నారు.
ఇజ్రాయెల్ నుంచి ఈ టెక్నాలజీ దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఎట్లా వచ్చింది చెప్పాలి. రెండోది ఈ లిస్టు చూడకుండా ఎట్లా సంతకాలు పెట్టిందో చెప్పాలి. మూడోది సిబిఐ విచారణ జరగని పని మీరు ముందు పెట్టుకుంటున్నా, జరగని పని వద్దు, జరిగే పని ఈడీని ఇన్వాల్వ్ చేయండి, గ్యారంటీ బయటపడుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హర్షిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తప్పు చేసినట్టు లోపలికి పోతున్నా, మనకు నష్టం ఉంది. అంతే కదా. ఎస్ శివకుమార్ గారు, ఫైనల్ గా సరే, పార్టీ పరంగా కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేయదలుచుకుంటే సూటిగా, బీజేపీ ఇదంతా పక్కన పెట్టేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేయదలుచుకుంటే చేయండి మన ఛానల్ తరపున. అన్మ్యూట్ చేయండి శివ గారు. గుడ్ చెప్పండి, వినిపిస్తుంది. అయితే విజయ్ గారు, ఈ రోజు బీజేపీ ప్రభుత్వంకి బీఆర్ఎస్ కి ఫస్ట్ టర్మ్ లో మంచి కేసీఆర్ గాని, అటు నరేంద్ర మోదీ గారు కానీ గల్లీలోనేమో కుస్తీ కొట్లాడుతుండ్రు, ఢిల్లీలో పోతే దోస్తీ చేసుకుంటారు, షాల్ కప్పి మంచిగా పక్కన కూర్చొని మంచిగా సన్మానం చేసి మంచిగా మాట్లాడుకొని అవుతుంది. వాళ్ళకి ఎక్కడ విభేదాలు జరిగినాయి అంటే ఈ పెరడ్ గ్రౌండ్ జాగా మీద విభేదాలు జరిగినాయి అనేది నాకున్న సమాచారం. ఆ తర్వాత వాళ్ళు దూరం అయినరు, ఒకరికొకళ్ళు విభేదించుకోవడము, కేసీఆర్ మొత్తానికి ప్రోటోకాల్ పాటించకపోవడము, ఇవన్నీ జరిగి దూరం జరిగిండ్రు అనేది మాట వాస్తవం. కానీ కేసీఆర్ పక్కన జరిగిన కేటీఆర్ మటుకు ఖచ్చితంగా అమిత్ షాతో ఒక రాష్ట్రీయ ఒప్పందాలు పెట్టుకొని ఈ రోజు బండి సంజయ్ పక్కన జరపడం కానీ, ఇప్పుడు నేను చెప్పడం కాదు, అప్పట్లో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, ఇప్పుడు కూడా బీజేపీలో ఉన్న ఆయన, ఆ అప్పట్లో కూడా ఇదే కేటీఆర్ ని పిలిచి లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కి మీరు రండి అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా అమరవీరుల స్తూపం దగ్గర కూడా పోవడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితులు వాళ్ళు ఆ పార్టీలు ఉన్నా ఈ పార్టీలు ఉన్నా కాదు, బహిర్గతం చేసిండ్రు. అయితే ఈ రకంగా అమిత్ షా సపోర్ట్ వల్లనే ఈ రోజు బండి సంజయ్ పక్కన చెప్పి కిషన్ రెడ్డిని ఇచ్చిండ్రు. అంటే ఈ రోజు కవితను కూడా లిక్కర్ కేసులా మొత్తానికి వీళ్ళకి లోపాయ ఒప్పందకారాలు ఉన్నాయి అన్నందుకే కవితను కూడా లిక్కర్ కేసులో లోపల పంపించారు. మళ్ళీ ఒక పర్టికులర్ టర్మ్ వరకు పెట్టుకుని ఆమెను కూడా మళ్ళీ వదిలేయడం జరిగింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కి మెటీరియల్ వచ్చింది అన్నారు. మరి బీజేపీ ఏం చేసింది 11 సంవత్సరాల నుంచి? అలా ఇంటెలిజెన్స్ ఏం చేసింది? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? హోంశాఖ ఏం చేసింది? అంటే మొత్తానికి ఇలా లోపాయ ఒప్పందకారాలు ఏవైతే ఉండేనో అప్పుడు అందరు కూడా సైలెంట్ అయినారు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక డ్రోన్ ఎగరేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. అవన్నీ కక్ష ఉండదా? ఈ రోజు ఆయన కక్ష సాధింపు చెయ్యనని చెప్తుండు, చెయ్యడు, ఓపెన్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ లాగా నేను తాగుబోతోని కాదు, నాకు తాగుడు అలవాటు లేదన్నాడు. ఇట్లా ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా పోతే కేసీఆర్ ని కంపేర్ చేస్తూ చాలా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్న దొంగ నాటకాలకి ఒక రోజు ఒక ముగింపు వస్తుంది. ఖచ్చితంగా చట్టం దానిపైన చేసుకుంటా పోతుంది. ఎట్టి పరిస్థితుల ఇప్పుడు ప్రణీత్ రావుని తర్వాత వీళ్ళని సుప్రీంకోర్టులో ఇచ్చి మీరు వస్తారా లేకపోతే ఇంటర్పోల్ కి కంప్లైంట్ చేసి మిమ్మల్ని పిలుస్తామంటేనే ఆ భయానికి వచ్చిండు. ఈ రోజు ఉచితం. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు కూడా ఇటు బండారు రామ్మోహన్ రావు గారు కానీ, ఆ శ్రీదేవి గారు కానీ, ఇంకోటి ఆయన విజయ లేకపోతే తిరుపతి ఆయన ఏదో వాళ్ళైనా సరే మాట్లాడేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరగడం అయితే అది మరీ దారుణము, అన్యాయం. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడే వర్షన్ కూడా వాళ్ళు విన్నరు అంటే దుర్మార్గులు ఎంత దుర్మార్గం చేస్తారు. ఖచ్చితంగా ఈ రోజు కేసీఆర్ పర్టికులర్ గా ఈ ఫ్యామిలీ మ్యాటర్ వినమని ఎక్కడ చెప్పకుండొచ్చు, కానీ ఎవడైతే ఆ పరికరం దగ్గర కూర్చుంటో, ఆ ట్యాపింగ్ దగ్గర కూర్చుంటో వాడు మటుకు మిగతా అన్ని చేయడం జరిగింది. వాని స్వలాభంకి కూడా చేయడం జరిగింది. కానీ ఇంకోటి ఈ రోజు కూడా విజయ్ గారు, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అప్పటి నుంచి అవుతుందని చెప్పి నేను గతంలో కూడా చాలా డిబేట్లలో చెప్పడం జరిగింది. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇంకోటి వాట్సాప్ ని కూడా బ్లాక్ చేస్తుండ్రు. ఇప్పుడు దగ్గర 15 to 20 days అయితే నా వాట్సాప్ లో ఒక నంబర్ బ్లాక్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా కొన్ని రకాలుగా జరుగుతున్నాయి. అది మరి పరిణామాలు ఏంటనేది తెలియాలి. రైట్, ఓకే అండి. ఎస్ శ్రీదేవి గారు, ఫైనల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సలహాలు ఏమైనా ఉన్నాయా చెప్పేసి కంక్లూడ్ చేసేయండి శ్రీదేవి గారు త్వరగా. సార్, ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని తొందరగా ఫోన్ ట్రాపింగ్ జరిగిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి సార్. లేకపోతే చాలా మంది ఇప్పుడు మనకు తెలియకుండా కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకున్న మహిళలు కూడా ఉన్నారు. ట్రాపింగ్ జరిగిన మహిళలు ఉన్నారు, పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు బీటెక్ అయిన వాళ్ళు కూడా ట్రాప్ చేసేవారని
అప్పుడు వచ్చాయి సార్, పేపర్లలో కూడా వచ్చాయి. కొంచెం స్ట్రాంగ్ ఉన్న మహిళలు మాత్రం ఎదిరిస్తున్నారు, చేస్తున్నారు. కానీ స్ట్రాంగ్ లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చారు, వచ్చిన వాళ్ళని ట్రాప్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే వాళ్ళు రాజకీయ నాయకుల వారికే ట్రాప్ చేద్దాం అనుకున్నారు. ట్రాప్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం రాజ్యంగా వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ దొరికిన వాళ్ళకి ట్రాప్ చేయటం. చిన్న చిన్న హీరోయిన్స్ చిన్న పొట్టకూటి కోసం అండి, వాళ్ళకి వచ్చేది ఏముండదు, డైలీ వైజే వస్తాయి వాళ్ళకి. వాళ్ళని కూడా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటము, వాళ్ళకి లేకపోతేనేమో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటము, పలానా చోటకి రమ్మని పిలవటము, ఇవన్నీ కూడా చాలా దారుణం అండి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఏంటి కనుక్కొని ఇది ఆపితే కానీ మన చిన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా బతికే పరిస్థితిలో లేరండి. ఇది రాజకీయంగా లేదు, ఇది కావాలని కుట్రతో చేస్తున్నట్టే ఉన్నదండి అందరూ ఫోన్ ట్రాపింగ్ అనేది. కానీ ఇప్పుడు వాళ్ళే కాదండి, ఇప్పుడు నేను మాట్లాడాలన్నా మీరు మాట్లాడాలన్నా మనం ఏమి మాట్లాడుకోము. అది మాట్లాడదామన్నా కూడా మేము అడ్వకేట్ ని క్లయింట్తో మాట్లాడదామన్నా కూడా భయమే కదా సార్. అది కూడా ట్రాప్ చేసి ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే కేవలం ఈ నెట్వర్క్ ఆధారిత ఫోన్లే కాదు, ఇట్లా వాట్సాప్ ఇవి కూడా ట్యాప్ చేయగలిగేటువంటి విధానం ఉండిందంట. మరి దాని గురించి మనకు పూర్తి స్పష్టత లేదు కానీ శ్రీదేవి గారు ఒక్క నిమిషం అండి. రామ్మోహన్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఒక మాట, తర్వాత తిరుపతి గారితో మాట్లాడదాం ఫైనల్ గా అవకాశం. రాజకీయ ప్రత్యర్థుల మీద ముఖ్యంగా ఉప ఎన్నికలు జరిగినప్పుడు డబ్బులు పట్టుకున్నారు చూసిండ్రా ప్రతిది కూడా. అవును అవును. అందులో బీఆర్ఎస్ వాళ్ళు పంపిన డబ్బులేమో పట్టుకోకుండా సరాసరి పోలీసు వ్యాన్లలో ఆయన పోయినాయంట. ఇప్పుడు ఇందులో జరిగింది మనకు సమాచారం. రెండోది ఏంటంటే ప్రతిపక్షాల డబ్బులు పట్టుకునేటప్పుడు పట్టుకున్నారట. అయితే దానికి రఘునందన్ రావు గారిని రాజగోపాల్ రెడ్డి ఇద్దరిని పిలవాలి. ఇప్పుడు చెరవ పార్టీలు ఉన్నారు వాళ్ళు కదా, వాళ్ళు ఇద్దరిని పిలవాలి. మునుగోడు ఎలక్షన్ లో జరిగింది, మళ్ళీ ఈటల రాజేంద్ర గారు పిలిచారు. మరి ఈటల రాజేంద్ర గారు పిలిచినప్పుడు రఘునందన్ రావు పిలవాలి కదా. ఈ కమిటీ సిట్టు కూడా కొంచెం పక్షపాతంగా వ్యవహరిస్తుంది అని మాట నేనన్న మాట కాదు, రఘునందన్ రావు గారు అంటున్నారు. ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరిగే క్రమంలో వీళ్లను పట్టుకున్నారు. చాలా మంది ప్రతిపక్ష నాయకుల డబ్బులను పట్టుకొని వాళ్ళకి చేతులు ఆయుధం గుంజేసుకున్నారు చేతులు. అంతేగా తిరుపతి గారు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీదేవి గారు ఫైనల్ గా మీ కామెంట్స్ తీసుకుంటాను. తిరుపతి గారు పాపం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, సిగ్నల్ లేక వారితో మాట్లాడించలేదు. వారితో మాట్లాడి శ్రీదేవి గారు మీతో చెప్పించి ముగిచ్చేద్దాం. తిరుపతి గారు ఏం చెప్తారండి మొత్తం అంశానికి సంబంధించి, ఎలా ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటుంది ఏంటి అనేది ఫైనల్ గా చెప్పండి సార్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే రీసెంట్ గా ఏపీ హైకోర్టులో కూడా, అంటే రీసెంట్ అంటే 2009 లో ఏపీ హైకోర్టులో కూడా భార్య భర్తల మధ్య వచ్చింది. భార్య ఏం చేసింది, భర్త మీద కంప్లైంట్ చేసింది, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, అతను అమ్మాయి వాళ్ళ భార్య ఫోన్ రికార్డు అండ్ మెసేజెస్, వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసినప్పుడు, భర్త రికార్డు చేసి అవన్నీ ఆమెతో వాగ్వాదం దిగినప్పుడు భార్య ఏపీ హైకోర్టులో కేసు వేసింది. ఏమని కేసు వేసిందంటే, నా ఫోన్ కానీ, నా మెసేజ్ కానీ, నా యొక్క సంబంధించిన నా వాట్సాప్ స్టేటస్ కానీ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం నా భర్త అవి తీసుకుని నన్ను వేధిస్తుండు అని చెప్పి ఏపీ హైకోర్టులో కేసు వేస్తే ఏపీ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారము భర్త చేసింది తప్పు, ఇది ముమ్మాటికి భర్తకు శిక్ష 3 years కంపల్సరీ శిక్ష అనుభవించాల్సింది ఏపీ హైకోర్టు 2009 లో కూడా ఆర్డర్ ఇచ్చేసింది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్ తీసుకొని సంఘద్రోహుల మీద, విద్రోహుల మీద, దేశద్రోహుల మీద, వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఇది కూడా ఏ విధంగా చేస్తారు, ఇది కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని అండ్ హోమ్ తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, దానిని ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ లో ఈ యొక్క సంఘద్రోహుల శక్తులు కానీ లేకపోతే దేశద్రోహ శక్తి కానీ ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ ఆటంకం జరుగుతుంది అనే కోణంలో ఆలోచించినప్పుడు ఆ విధంగా పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని తీసుకురావాలి. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 1990లో 1990లో ఏమైందంటే చంద్రశేఖర్ గవర్నమెంట్ నచ్చింది. అప్పుడు తిరుపతి గారు సిగ్నల్ సరిగ్గా లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కైండ్లీ ట్రై టు కంక్లూడ్ ద ఇష్యూ అండ్ నెక్స్ట్ టైం తప్పకుండా బెటర్ సిగ్నల్ దగ్గర ఉండి ఇదే టాపిక్ సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ప్రస్తుతం అయితే కంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. వినిపించట్లేదు సరిగ్గా, మీరు చెప్పినటువంటి మాటలు ప్రేక్షకులు వినిపించకపోతే మళ్ళీ బాగోదని, అందుకే
ఓకే, ఇప్పుడు క్లియర్ అండి. యా క్లియర్ అండి. కంక్లూడ్ చేసేయండి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఫైనల్ గా ఆర్టికల్ 21 ప్రకారం అండి, ఆర్టికల్ 21 ప్రకారము ఫోన్ ట్యాపింగ్ చేసి గవర్నమెంట్ లో పవర్ ఉన్నప్పుడు ప్రతిపక్షాల పార్టీల మీద లేకపోతే ఏదో స్వార్థపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే నిజంగా 3 years శిక్ష ఉంటదండి. ఓకే, 3 years సెక్షన్ 26 ప్రకారము, సెక్షన్ 20 ప్రకారం 3 years జైలు శిక్ష ఉంటది నిజంగా. రైట్ తిరుపతి గారు డిస్కనెక్ట్ అయినట్లున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు, శ్రీదేవి గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, ఖచ్చితంగా వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, ఆ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇతరత్ర టెక్నికల్ టీం కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి కఠినమైన శిక్షలు పడితేనే భవిష్యత్తులో ఇటువంటివన్నీ కూడా పునరావృతం కాకుండా ఉంటాయి. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఈరోజు ప్రజలు భయపడేటువంటి ఒక స్థితికి వచ్చారంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక భూతం గతంలో తెలంగాణలో అంత విచ్చలవిడిగా విజృంభించింది కాబట్టి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక పోలీసులు, సిట్టు అధికారులు దీనికి సంబంధించి త్వరితగతిన ఈ కేసును ఛేదించాలని కోరుకుందాం. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈడీని రంగంలోకి దింపి మనీ లాండరింగ్కి సంబంధించి, లేకపోతే డబ్బులు చేతులు మారడానికి సంబంధించి ఈ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగుంటుందనేది అభిప్రాయం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.